ఎవరైనా పెళ్లి చేసుకునేటప్పుడు చూసే కదా పెళ్లి చేసుకుంటారు. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఎందుకు కామెంట్ చేస్తారు? "నువ్వు అలా ఉన్నావు, ఇలా ఉన్నావు, నేను కాబట్టి చేసుకున్నాను. నువ్వు కోతిలాగున్నావు, కొండముచ్చులాగున్నావు, నేను కాబట్టి భరిస్తున్నాను." ఇలా ఎందుకంటారమ్మా? ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా. కానీ ఎక్కువ మగవాళ్ళే అంటుంటారు ఆడవాళ్ళని. తప్పు కదమ్మా ఇది. సో, ఇది చాలామంది అడిగే ప్రశ్న అనమాట. మేడం ఇలా ఎందుకంటారంటే, అది వాళ్ళ సంస్కారం. వాళ్ళు అలా పెరిగారు. వాళ్ళ అమ్మల్ని కూడా అనుకోవాలి అలా అంటున్నందుకు. నిజంగా చెప్పాలి అంటే. ఒక కొడుకు అలా మాట్లాడుతూ ఉంటే మదర్ నిజంగా మంచి ఆవిడైతే నోరు మూసుకో అని చెప్పాలి. కానీ చాలామంది మదర్స్ ఏం చేస్తూ ఉంటారు? ఆనందంగా చూస్తూ ఉంటారు. అదేదో పెద్ద ఘనకార్యం చేస్తున్నట్టు కొడుకు. షేమ్‌గా ఫీల్ అవ్వాలిమ్మా. కానీ అలా అవ్వడం లేదు. మన సమాజం ఇంకా అలానే తగలబడి ఉంది. ఏం చేద్దాం చెప్పండి? అంటే మీరన్నారు నాకు జైల్లాగా అనిపిస్తూ ఉంటుంది అని చెప్పేసని. మరి అలాంటప్పుడు ఇల్లు స్వర్గంలాగా ఎలా ఉంటుంది? జైల్లాగానే ఉంటుంది. నరకం అని అనలేదు ఎలాగో మీరు. సో, మీరు చూసుకోండి మీ పరిస్థితి ఏంటో అలాంటప్పుడు చూసుకోండి. ఎప్పుడో నెలకో, 2 నెలలకో ఏదో లేదా విసుగొచ్చినప్పుడో ఏదో ఒక మాట అన్నాడంటే ఓకే గానీ, ఎప్పుడు అంటూ ఉన్నాడంటే మీరంటే వాళ్ళకి అవర్షన్ అన్నట్టు. అసహ్యం వేస్తుంది వాళ్ళకి మీరంటే. ఉండాలా లేదా అనేది మీరు ఆలోచించుకోండి. అది కొన్ని రోజులకి జైల్లాగా కాదు నరకంలాగా తయారవుతుంది. మీకు ధైర్యం ఉంటే డైరెక్ట్‌గా చెప్పొచ్చు. అలా అనకండి నాకిష్టం లేదు అని చెప్పొచ్చు. మీకు ధైర్యం లేకపోతే భరించే ఓపిక ఉంటే భరించినన్ని నాళ్ళు భరించండి. వద్దు అంటే తర్వాత మీ ఇష్టం. నేనైతే ఇది చెప్తాను. కానీ అది అనేవాళ్ళు ఊరికే సరదాగా అంటం లేదు. చాలా సీరియస్‌గా మిమ్మల్ని హర్ట్ చేయాలని అంటున్నారు. అది గమనించుకోండి.